అంటే ప్రజల్లోకి వస్తా అంటే ఇదే చంద్రబాబు నాయుడు 23 సీట్లు వచ్చినప్పుడు ప్రజల్లోకి ఎప్పుడు వచ్చినాడు? 3 సంవత్సరాల లాగా వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి 6 నెలలకే వచ్చినాడు. చెప్పలేమను అధికారంలో లేనప్పుడు గుర్తుందన్న లాస్ట్ లో పోయినది చంద్రబాబు అన్నా. మీరు 2000 ఇచ్చాం ఆడవాళ్ళంటే మొత్తం ఏది 2000 ఇచ్చి మమ్మల్ని అనుకున్నాడు పెట్టారు. ఇప్పుడు కూడా ఏదో చేర్చాలే మళ్ళీ చేర్చాలే అనుకున్నారు. ల్యాండ్ పూలింగ్ అని మళ్ళీ 44,000 ఎకరాలు ఏం చేస్తాడు. వాళ్ళంతా రైతుల దగ్గర పోయి మీరు ప్రశ్నలు అడగండి, ఏమని చెప్తారో మీరు. ఒక రైతు ఆపోజిట్ చెప్పినా నేను మాట్లాడను, నేను ఏ రాజకీయాలు మాట్లాడను. ఒక రైతు మాట్లాడిన ఆపోజిట్. ఒక రైతు అంటే ఏమనుకుంటారండి మీరు? రైతు అంటే రాజశేఖర రెడ్డి అండి. జలయజ్ఞం చేసి ఎన్నో డ్యాముల నుంచి 90% పూర్తి చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఎన్నో పూర్తి చేసిన వ్యక్తి ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి. చంద్రబాబు నాయుడు ఏ పూర్తి చేసి ఒక్క డ్యామ్ సొంతంగా హైదరాబాద్ హైటెక్ సిటీ ఫస్ట్ ఎవరు చేసింది చెప్పండి. ఈ రాజకీయాల్లో ఫస్ట్ నాకు ఆయన పేరు తెలియదు, నా తెలియదు. మరి ఆయన పేరు చెప్పకండి, అందరు చంద్రబాబు నాయుడు పేరు ఎందుకు చెప్తారు? ఇక్కడ ఉన్న కేటీఆర్ కూడా ఆయన పేరేగా చెప్పాడు. రైతులు ఏమన్నాడు ఆ రోజు? రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఉచిత పథకం, ఉచిత కరెంట్ అంటే ఏమన్నాడు? లైన్ మీద బట్టలు ఆరేసుకోండి అన్నాడు. 2004, 2009 ప్రజలకు ఉచితంగా ఎందుకు ఇవ్వాలి అసలు నాకు అర్థం కావట్లేదు. ప్రజలు సోమరిపోతం చేయాలి. మరి మీ జగనే కదా అన్ని అలవాటు చేశాడు, అమ్మఒడని పిల్లల వాడని ఇవన్నీ. ఇప్పుడు అది ఇవ్వడం వల్ల చెప్తారు మీరు ఓడిపోతారనే కదా చెప్పేది. అవి డెవలప్ చేసినారట కదా, ఏం డెవలప్ చేశారో చెప్పండి. ఒక్కరు చెప్పండి. 5 ఏళ్లలో ప్రభుత్వం సెంట్రల్లో 4 ఏళ్ళు కలిసి ఉన్నారు మీరు. సెంట్రల్లో మా జగన్మోహన్ రెడ్డి లేకుండా ఏం డెవలప్ చేసినాడో మేము చూపిస్తాం. పోలవరం ఎంత ఎత్తు పెంచినాడు, ఎంత చేసినాడో మేము చెప్తాం. సెంట్రల్ లో కలిసి ఉండే ఏంటి పూర్తి చేయాలని నాకు చెప్పు. ఇప్పుడు కూడా కలిసి ఉన్నాడు కదా. మీ మెజార్టీ లేని అక్కడ ఉండదు కదా. ఎందుకు లేని చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఆన్సర్ లేదు. మీరేం చెప్తారు? మీరు ఏం చెప్పాలి అడగండి. ఏం చెప్పాలో చెప్పండి. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తా అన్నాడు? ఉమా ఎప్పుడు పూర్తి చేస్తాడు? పోలవరం ఆల్రెడీ చంద్రబాబు ప్రభుత్వం 70% అయిందండి. ఎవరు చెప్పు? పోలవరం పునాది చేసింది కెనాల్స్ తవ్వింది రాజశేఖర రెడ్డి, ఒప్పుకుంటాం. దాన్ని కొనసాగించింది వైసీపీ, టీడీపీ. దాన్ని కొనసాగించి మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మళ్ళీ రీటెండర్ అని పెట్టేసి దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళి అక్కడ రీటెండర్ అంటే మీరు డబ్బులు నొక్కుతున్నారు కాబట్టి రీటెండర్ పెట్టి చేయాలనుకుంటున్నారు. కంటిన్యూ చేయాలి కదా. కరోనా అని చెప్పి 2 ఏళ్ళు వాయిదా పడింది. మిగతా 3 ఏళ్ళు 20% కంప్లీట్ చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయలేదు? ఎక్కడ చేస్తారు? మీరే ఏ గేట్లు పెట్టారండి? ఎక్కడ? అది దాని పేరు ఏం పేరు? ఎవరు పెట్టిండేది అవన్నీ? చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినంటే దాన్ని మొత్తం ఇది చూపించి ఆయన పేరేంటి? అంబటే ఇది పోలవరం ఇంత వేరంగా అవ్వదు కూడా అని ఆయన మళ్ళీ ఇది చెప్పాడు. ఎందుకంటే ఆయనకి అర్థం కావాలి. వచ్చింది 1 సంవత్సరమే కదా, ఇంకా 5 సంవత్సరాలు ఉంది, 4 సంవత్సరాలు సెంట్రల్ లో ఇప్పుడు ఎవరు ఉండేది ముందు? అవునండి, ఇప్పుడు పోలవరం కట్టిన సంవత్సరంలో అయిపోదు కదా, ముందు కూడా 4 సంవత్సరాలు ఉంది కదా. 4 సంవత్సరాలు అడగండి గట్టిగా. చేస్తా ఉన్నాం. ఆ రోజు ఏమన్నాడు దేవినేని ఉమా? 2017కు పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అన్నాడు. మళ్ళీ ఏందైంది? ఇప్పుడు కూడా మళ్ళీ 2వ సారి వచ్చింది. మళ్ళా ఆంధ్రాలో విడిపోయినాక మళ్ళీ ఏం చేయమను. అప్పుడు ప్రసన్న కుమార్ గారి విషయంలో జరిగింది ఏంటన్నా? ఇంటి మీద జరిగింది ఏంటండి? రాజకీయంగా జరిగింది. అంటే కరెక్ట్ అంటారా? కరెక్ట్ అంటామండి. తన ఏదో అంటే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇంటి మీద పోయి దాడి చేసేది. ఒక అమ్మను ఉంటే అమ్మను కారును మొత్తం ఇంట్లో వాకిల్లో ఫర్నిచర్ అంతా పొగలొట్టి పోయింది. అంటే ఆంధ్రజ్యోతిలో నిన్న ఒక ఆర్టికల్ రాశారు, ఆడవాళ్ళు దాడి చేశారు అని చెప్పి. వీడియోస్ కనపడలేదా? దాడి చేసిన వాళ్ళని ఆడవాళ్ళని పోల్చాడు అంటారా అందరూ? రాధాకృష్ణ గారు షార్ట్ ఫీడ్ అంటే ఎవరు? రాధాకృష్ణ అంటే దాడి చేసిన వాళ్ళని ఆడవాళ్ళతో పోల్చేదంటారా? చీకట్లో దాడి చేశారు మహిళలు. ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళని వాళ్ళ ఛానల్ గురించి అంటే వాస్తవమే కదా. ఆడోళ్ళే కదా పోయి ఇంటి మీద దాడి చేసేది. ఎవరో ఇంటి పక్కల ఆడోళ్ళు కొట్టారు, మగవాళ్ళు కొట్టారు. ఎవరో క్వశ్చన్ వేస్తారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే ఎలాగైనా గెలుస్తారు కదా. నీకు ఎవరు ఏటీఎం రెడీ అనా? అదే నాకు అదే ఈవీఎంలతో ఎవరైనా గెలుస్తారు. జగన్ మళ్ళీ వస్తారంటారా ఫైనల్ గా? మళ్ళీ 2029లో పక్కా రాసి పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ అన్న. మైక్